అది చాలా చూశాను సార్ సినిమాలో, అంటే బాగా రీసెర్చ్ చేశాను. ఆ మూడ్ ఎలాగా చేయాలి, స్టేజింగ్ ఎలా చేయాలి. ఇప్పుడే ప్రతినిధి 2 ట్రైలర్ చూశాను. నాకు తెలుసు ప్రతినిధి ఫస్ట్ పార్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ థింక్ దాని సీక్వెల్గా వస్తుంది ప్రతినిధి 2 అనేది. ఫస్ట్ హరిప్రసాద్ని ఫోన్ చేసి, హరిప్రసాద్ జక్క దాని ప్లేబ్యాక్ డైరెక్టర్ అండ్ రైటర్, తను ఫోన్ చేసి ఇట్లా ప్రతినిధి 2 సినిమా ఉంది, ట్రైలర్ లాంచ్ చేయాలంటే మూర్తి గారు అని చెప్పారు. మూర్తి గారు అంటే ఎవరో డైరెక్టర్ ఏమో, తను చెప్తే కంపల్సరీ నేను సరే అనుకున్నాను. టీవీ ఫైవ్ మూర్తి గారు అన్నారు. నేను షాక్ అయ్యాను. టీవీ ఫైవ్ మూర్తి గారు టైం ఎక్కడ ఉంది, ఎలా చేశారు, ఎప్పుడు డైరెక్షన్ నేర్చుకున్నారు అంటే ఎప్పుడు డైరెక్షన్ అది ఎంత టఫ్ అని ఫీల్ అవుతాను, ఆయన ఎలా చేశారు ఎట్లా అని టీవీ ఫైవ్ మూర్తి గారు చేయడం ఏంటని. తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా షాక్ అనిపించింది. అంటే ఇంత బాగా చేశారని, ఎగ్జాగరేషన్ లేదు. ఒకసారి మీరు ట్రైలర్ చూడండి. చాలా ఎక్స్పీరియన్స్ అన్నమాట అనకూడదేమో తెలియదు, కానీ చాలా చాలా ఈస్ట్రిక్స్తో ఉంది ట్రైలర్ అంతా కూడా. మేకింగ్ చాలా బాగుంది, టెక్నికల్గా చాలా బాగుంది, అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి నేను చూసిన ట్రైలర్ అంతవరకు. అండ్ ఇంకో షాకింగ్ విషయం చెప్పారు. ఆయన ఇప్పుడు 9 PM షో మానలేదంట. అది ఎట్లా సాధ్యం అర్థం కాదు. నేను డైరెక్షన్ అనేది ఫుల్ టైం జాబ్ అనుకుంటున్నా. సో నైట్ నిద్రపోకపోవడం, మళ్ళీ పొద్దున్న వెళ్ళడం, ఇంకే పని చేయడం దొరకదు అనుకుంటాను నేను. అలాంటిది 9 PM షో చేస్తూ డైరెక్షన్ చేశారంటే అది ఎలాగ అర్థం కావట్లేదు. సో థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్ కుమార్ రాజు అండ్ తోట అంజనేయులు గారు. అంటే ఆ స్పేస్ ఆయనకి ఇచ్చినందుకు, ఇంత మంచి సినిమా వస్తున్నందుకు మీ నుంచి. అండ్ ముత్తు గారు ఇంకేం చెప్పాలి అర్థం కావట్లా. ఐ థింక్ అంటే మిమ్మల్ని నేను కలిసినప్పుడు నేను ఇంకోటి ఇది రావడం కూడా కారణం ఏంటంటే, మీరు 2 times కలిసి ఉంటాను. 2 times మీరు స్క్రీన్ మీద 9 PM షోకి ఇక్కడ సంబంధం లేదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎవరైనా వాటర్ అడిగితే ఆయన తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు ఎవరికో, నేను చూస్తున్నా. ఎవరైనా చైర్ కావాలంటే చైర్ లాగేసేస్తుంటారు. అసలు మూర్తి గారు ఏంటి ఇక్కడ షో ఏంటి, ఈ వెర్షన్ ఏంటి, ఆ వెర్షన్ అర్థం కాల. సో ఐ థింక్ ఏమన్నా వెర్షన్ 1 అది 9 PM, వెర్షన్ 2 ఏమో ఆయన మంచిగా చూశాను, వెర్షన్ 3 ఇప్పుడు డైరెక్టర్గా. సో ఇప్పుడు నాకు 3 వెర్షన్స్ పరిచయం అయ్యాయి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. నిజంగా ట్రైలర్ చూసినప్పుడు ఇట్స్ లైక్ షాకింగ్గా ఉంది, చాలా కొత్తగా ఉంది, ఫస్ట్ టైం డైరెక్టర్లా లేదు అలా అదే నేను చాలా బాగుంది. అదే మూర్తి గారు అడిగినప్పుడు ఏం చేశారంటే 9 PM షో చేస్తూ ఇవి డైరెక్ట్ చేశానని చెప్పారు. సో అది ఎలా సాధ్యం నాకు అర్థం కాల. సో ఆ స్పేస్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్స్ సురేంద్రనాథ్ బొలినేని గారు అండ్ కుమార్ రాజా బత్తుల, తోట ఆంజనేయులు గారు, థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్గా స్పేస్ ఇచ్చినందుకు. ఎందుకంటే ఆ కష్టం మాకు తెలుసు కాబట్టి. అండ్ దినేష్ నాకు బాగా తెలుసు, ఒక క్లోజప్ అన్న చాలా చాలా బాగా చేశాడు. అంటే నేను ట్రైలర్లో క్లోజప్ చూసే చాలా బాగుంది. దినేష్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ సిరి అండ్ రోహిత్ ఆల్ ది బెస్ట్ అండి మీకు. ఇంకా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, జిష్ణుసేన్ గుప్తా అండ్ నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ గారు అండ్ అజయ్ అండ్ సచిన్ కేట్కర్, ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో అండ్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా చాలా బాగున్నాయి. విష్ ఆల్ ది బెస్ట్ మూర్తి గారు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.